అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. మనిషి దైవత్వంతోనే పుట్టాడు, కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు. దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా? ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది. పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం. ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది. ఓషో మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు. ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు. మరణం, ప్రేమ, ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి. కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు. ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని, దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట. కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు. కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు. మీ నిజస్థితిని మీరు పొందటానికి, బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. నా పేరు మిర్యాల నాగరమాదేవి. నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను. విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకాన్ని మనం అత్యద్భుతంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. దీన్ని మనకి ఓషో రజనీష్ అందివ్వటం జరిగింది. మరి గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామో ఒక్కసారి చాలా క్లుప్తంగా గుర్తు చేసుకుని ఈరోజు మరికొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చక్కగా చేద్దాం. గత ఎపిసోడ్లో మనం ఒక సూత్రాన్ని మనం చెప్పుకుని ఉన్నాం. ఆ సూత్రం ఏమిటి అంటే, తాదాత్మ్యత లేకుండా మీ గతాన్ని చూడండి. ఎక్కడైతే గతించిన సంఘటన ఏదైనా మీరు చూస్తూ ఉంటారో ఆ చోట మీ అవధానం ఉంచండి. మీ రూపం కూడా దాని ప్రస్తుత లక్షణాలను అది పోగొట్టుకుని రూపాంతరం చెందుతుంది. ఓకే, ఇది అత్యంత ముఖ్యమైనటువంటి సూత్రం అని మనం చెప్పుకున్నాం. గత 2 ఎపిసోడ్లుగా మనం దీన్నే తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నాము. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో ముఖ్యమైనది మనం కలలు. అంటే మనం వెనక్కి రాత్రి నిద్రపోయే ముందు రాత్రి మనం బెడ్ మీదకి వెళ్ళి నిద్రపోకుండా పడుకునున్న సమయంలో మనం ఈ ప్రక్రియను చేయాలని చెప్తాడు. ఈ ప్రక్రియ యొక్క విశిష్టత ఏంటి అంటే, మీరు 10 గంటలకు రాత్రి పడుకుంటే అక్కడి నుంచి వెనక్కి మీరు ఉదయం నిద్ర లేచేదాకా ఏమేం జరిగిందో మొత్తం అంతా గుర్తు చేసుకుంటూ రావటం. ఇది మీకు ఒక కొన్ని రోజుల పాటు మీకు అలవాట్లోకి వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు నిద్ర మంచం మీద నుండి లేచే ముందు నుండి రాత్రి నిద్రించేదాకా వెనక్కి వెళ్ళాలి. ఈ విషయాలన్నింటినీ మనం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. ఎందుకని ఆ రాత్రి సమయంలో మనకేమన్నా గుర్తుంటుందా అంటే, ఉదయం నిద్ర మంచం మీద నుంచి లేవకుండా కళ్ళు మూసుకునే గతంలోకి రాత్రి నిద్రించేదాకా వెనక్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకేం గుర్తుంటుంది అని అనుకున్నప్పుడు మనకేం చెప్తారు అంటే, ఆ సమయంలో మనకి గాఢ నిద్ర సమయం కొంత సమయమే ఉంటుంది. ఆ గాఢ నిద్ర సమయం కూడా అంటే సాధారణ మానవుని యొక్క నిద్ర అయితే గనక 6 గంటలని చెప్తారు. 6 గంటల్లో 3 భాగాలు. ఆ 3 భాగాలు 2 గంటలు 2 గంటలు 2 గంటలు. మొదటి 2 గంటల్లో ఒక అరగంట మాత్రమే గాఢ నిద్రలో ఉంటాడు. గంటన్నర కలల నిద్ర లేదా కలత నిద్రలో ఉంటాడు. మళ్ళీ తర్వాత 2 గంటల్లో కూడా ఒక అరగంటే గాఢ నిద్రలో ఉంటాడు. మిగిలిన సమయం కలల నిద్ర లేదా కలత నిద్ర
తర్వాత కూడా అంతే. అంటే ఈ మనిషి ఎవ్వరైనా సరే ఆ నిద్రా సమయంలో ఉన్నప్పుడు కలలొస్తాయి. ఈ కలలు ఎందుకొస్తాయి అంటే, నీ ప్రాపంచిక జీవితంలో నీ మనస్సు లోపల నీకు ఏవైతే కావాలని కోరుకుంటూ అవి జరగలేదో, అవన్నీ కూడా నీకు కలల్లో నీకు వస్తాయి. ఆ కలల్లో నీవు వాటిని తీర్చేసుకోవచ్చు. ఏదైతే ఈ ప్రాపంచిక జీవితంలో కల నీకు ఫలితాన్నివ్వట్లేదో, ఈ ప్రాపంచిక జీవితంలో నీకు ఫలితాన్నివ్వట్లేదో అది కలల్లో నువ్వు తీర్చుకోవచ్చని చెప్తాడు. అంటే కలలు మనకి సహాయమే చేస్తున్నాయి తప్ప ఇంకొక విధంగా కాదు. ఎందుకని ఈ ప్రాపంచిక జీవితంలో నీకు మిగిలిపోయి తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు కలల్లో తీర్చేసుకోవచ్చు. కలకి వాస్తవానికి పెద్ద తేడా ఏముండదు. ఆ సమయం నీకు కల అని తెలియదు, కానీ నిద్ర లేచిన తర్వాత అది కల అని తెలుస్తుంది. కొన్ని సమయాల్లో మాత్రమే నీకు కలలు గుర్తుంటే, కొన్ని సందర్భాల్లో నీకు కలలు గుర్తుండవు. అదే నిన్ను ఎవరైనా హత్య చేస్తూ లేదా పొడుస్తూ ఉంటే కనుక నువ్వు భయంతో నిద్ర మేల్కొంటావు. ఆ నిద్ర మేల్కొన్నప్పుడు నీకు అప్పుడు కూడా ఆ గుండె కొట్టుకోవటం అనేది నీకు తెలుస్తూ ఉంటుంది. ఒక అందమైన యువతిని నువ్వు బాహ్య ప్రపంచంలో కలుసుకోలేవు, కానీ కల్లో నువ్వు హ్యాపీగా అమ్మాయితో ఎంజాయ్ చేయొచ్చు. ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు. ఎందుకంటే మనస్సు చేసేటువంటి మాయ, మనస్సు అతి చిన్న అతి సూక్ష్మమైనటువంటి విషయాన్ని కూడా మీకు మనసులో రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఆ రికార్డ్ అయిపోయి ఉన్నటువంటి అన్ని విషయాలు బహిర్గతమైపోతాయి. వాటిని మీరు ఒక్కసారి విప్పటం వల్ల మీరు వాటన్నింటి నుంచి కూడా విముక్తులైపోయి చాలా జాగృతిలో ఉండగలుగుతారు. అప్పుడు మీ నిద్ర స్థితే మారిపోతుంది. అటువంటి చక్కటి నిద్రని నీవు పోగలగాలి. అంటే ప్రాపంచిక జీవితంలోనే కాకుండా నిద్రాస్థితిలో కూడా నువ్వు అటువంటి జాగృతితో ఉండగలగాలి. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు. ఏమనంటే, ప్రతి ఒక్కళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు యోగి నిద్రలో ఉండడు, మెలకువగా ఉంటాడు అని. మరి మనకు తెలియనప్పుడు మనం ఏమనుకుంటాం? ఓహో, యోగి రాత్రప్పుడు నిద్రపోడా, రాత్రి మొత్తం ధ్యానంలో ఉండి పగలు నిద్రపోతాడా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యోగి నిద్రలో ఉండడు అంటే, మెలకువగా ఉంటాడు అంటే అతడు నిద్రపోడు అని కాదు, అతను కూడా నిద్రపోతాడు. కానీ ఆ నిద్ర యొక్క గుణము వేరేగా ఉంటుంది. అది పూర్తి ఎరుకతో ఉంటాడు. అతనికి ఏ కలలు లేనటువంటి స్థితుల్లో ఆ నిద్ర ఉంటుంది. అంటే ప్రాపంచికంగా నీకున్నటువంటి కోరికలు, అవమానాలు, అసంతృప్తులు, లేకపోతే మరో విధమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయినప్పుడే నీవు చక్కటి నిద్రాస్థితికి నువ్వు చేరుకోగలుగుతావు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రయత్నాన్ని మరికొంతకాలం పాటు చెయ్యి. అంటే రాత్రి నిద్రించే ముందు నుండి ఉదయం వరకు, మళ్ళీ ఉదయం నుండి రాత్రి వరకు నీవు ఈ 2 ప్రక్రియలు నీకు ఒక 3 నెలల పాటు నీకు అలవాట్లోకి వచ్చేసినప్పటికే నీకు ఏమి అర్థమవుతుంది అంటే, అప్పటికే నీ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలకి కారణం ఏదైతే ఉందో అది నీకు ఆ 3 నెలల గతంలో గనక ఉంటే అది నీకు తెలియకుండానే ఆ సంఘటన దగ్గరికి నీవు వెళ్ళినప్పుడు అది కరిగిపోతుంది. ఇక్కడ నీకు ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది. ఇది ప్రాక్టికల్గా కూడా ఈ సూత్రాన్ని మేము చేస్తూ ఉన్నప్పుడు అటువంటి దాన్ని మేము అనుభూతిని చెందాం. అందుచేత నీకు అది అలవాట్లోకి వస్తుంది. ఒక 3 నెలలు చేసేటప్పటికల్లా నీలో ఒక అద్భుతమైనటువంటి మార్పు నువ్వు తెలుసుకోగలుగుతావు. అప్పుడు కోపం నుండి నువ్వు బయటికి రాగలుగుతావు, సాక్షితత్వంతో ఉండగలుగుతావు. నీకు జరుగుతోంది అని కాకుండా నీ రూపంలో ఉన్నటువంటి ఇతరులకు జరుగుతోంది అని తెలుసుకున్నప్పుడు ఆ అన్నింటి నుంచి నిన్ను నువ్వు బయటకు తెచ్చుకుంటావు. అప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే, బయట ఉన్నప్పుడు, లేకపోతే ఒక షాపింగ్ మాల్లో ఉన్నప్పుడు సడన్గా నీకు తెలియకుండానే ఎదురుకుండా జరుగుతూ ఉన్నటువంటి విషయం పట్ల కూడా నువ్వు సాక్షితత్వంతో ఉండగలుగుతావు. ఇక్కడి వరకు నీవు
చక్కటి ప్రయత్నాన్ని చేసి ఫలితాన్ని సంపాదించుకున్న తర్వాత, ఇక్కడితో ఈ సూత్రం అవ్వలేదండి. అయిన తర్వాత ఇప్పుడేం చెప్తాడంటే, నీవు హాయిగా ఒక రోజును ఒక సెలవు దినాన్ని తీసుకో అని చెప్తాడు. అంటే మనం ఆదివారం సెలవు అనగానే ఇంకా ఎక్కువ పనులను పెట్టుకుంటాం కదా! కానీ ఇక్కడేం చెప్తాడంటే, నీకుగా నీవు నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు కావాలి అని అనుకున్నప్పుడు, నీవు ఒక సెలవు దినం అంటే నువ్వు చేసేటువంటి అన్ని పనుల నుంచి నువ్వు విరామాన్ని తీసుకో. ఆ విరామాన్ని తీసుకుని నీ ఇంట్లో వీలైతే నీ ఇంట్లోనే ఎవ్వరూ నిన్ను డిస్టర్బ్ చేయకుండా నువ్వు ఏకాంతంగా ఉండగలిగితే గనక నీ నీ ఇంట్లో నువ్వు కూర్చుని ఈ గతంలోకి వెళ్ళు. మళ్ళీ అంటే ఈ ఒక్కరోజు గతము, ఈ రాత్రి నుంచి ఉదయం నుండి రాత్రి వరకు ఉన్నది కాకుండా నీ గతంలోకి నువ్వు ప్రయాణం చేయి. 1 సంవత్సరం తీసుకుంటావా? 1 సంవత్సరం వరకు వెనక్కి వెళ్ళు. 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళు. 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళు. అట్లా నీవు ఇప్పుడు 40 సంవత్సరాల వయసులో ఈ సూత్రాన్ని పట్టుకున్నారనుకోండి. ఈ సూత్రాన్ని పట్టుకుంటే 40 సంవత్సరాల వయసప్పటి నుంచి నువ్వు వెనక్కి 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 వెడుతూ 30 సంవత్సరాల దాకా ఒకసారి ప్రాక్టీస్ చేయి. తర్వాత మళ్ళీ ఇది కూడా నీవు సక్సెస్ అయ్యావు అని నీకు అనిపించినప్పుడు ఇంకో 10 సంవత్సరాలు వెనక్కెళ్ళు. అలా నీవు ఎక్కడి దాకా అయినా వెళ్ళవచ్చు అంటాడు. ఈ వెళ్ళేటప్పుడు ఇంకా కొన్ని మార్గాల్ని మనకు చెప్తున్నాడు. అంటే నీ గతాన్ని మొత్తాన్ని నీవు సంశుద్ధి చేసుకోవాలి అంటే ముందు ఈ జన్మలో ఉన్నటువంటి గతాన్ని మొత్తాన్ని నువ్వు సంశుద్ధి చేసుకోవాలంటే నీకు ఈ లక్ష్యం ఉంటేనే నువ్వు ఈ పని చేయి. ఉపవాసంతో ఉండగలిగితే ఉపవాసంతో ఉండు. ఈ ప్రయత్నం చేసేటప్పుడు ఇంకా నిశ్శబ్దంతో ఉండాలి. మౌనం, ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. మీకు మొబైల్ ఫోన్స్ ఉంటే స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా హాయిగా ఒక సముద్రపు ఒడ్డుకు వెళ్ళిపోవచ్చు, ఒక నది ఒడ్డుకు వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఒక చక్కటి అడవి ప్రాంతం చెట్ల కిందకు వెళ్ళిపోవచ్చు. ఆ వెళ్ళిపోయి అక్కడ నీవు సూర్యుని కాంతిని అనుభూతి చెందుతూ పడుకోవచ్చు, లేదా చంద్రుని కాంతిని అనుభూతి చెందుతూ పడుకోవచ్చు, లేదా నక్షత్రాల యొక్క కాంతిని అనుభూతి చెందుతూ నీవు పడుకోవచ్చు. అలా ఉండి నీవు ఏం చేయాలి అంటే, నీవు వెళ్ళగలిగినంత నీ జీవితంలో వెనక్కి వెళ్ళాలి. క్రమక్రమంగా 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క టార్గెట్ పెట్టుకోండి. ఎక్కడి దాకా వెళ్ళారు అందులో అలా అలా వెడుతూ ఉన్నప్పుడు మీకు అన్ని విషయాలు గుర్తుకు రాకపోవచ్చు. ఇది మేము చెప్తూ ఉన్నప్పుడు ఒక సందేహం ప్రేక్షకుల నుంచి వచ్చింది. మరి మేము అలా వెనక్కి వెడుతూ ఉన్నప్పుడు మాకు అన్ని విషయాలు గుర్తుకు రాకపోవచ్చు కదా అని. అప్పుడు వెంటనే ఒక 70 సంవత్సరాల పెద్ద ఆయన ఉన్నారు. ఆయన్ని అడగటం జరిగింది. సార్, మీరు మీ బాల్యంలో మీరు 5th క్లాస్ దాకా ఏ స్కూల్లో చదువుకున్నారు గుర్తుందా అనగానే, అవును మేడం నాకు గుర్తుంది అని చెప్పారు. పేరు తెలుసా? పేరు చెప్పారు. మీకు ఇష్టమైన టీచర్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం. మిమ్మల్ని బాగా కొట్టిన వాళ్ళు కానీ, లేకపోతే మీకు పలానా టీచర్ అంటే భయంగానే ఉన్న టీచర్స్ ఉన్నారా అంటే, ఉన్నారు మేడం అన్నారు. ఆ తర్వాత ఎక్కడ చదువుకున్నారు అని అడిగితే చెప్పారు. అలా అలా అడుగుతూ వచ్చినప్పుడు వాళ్ళ 5 సంవత్సరాల వయసప్పటి నుంచి ఆయనకి 70 సంవత్సరాలు కదా, అలా ముఖ్యమైనటువంటి సంఘటనలని అన్నింటినీ అడుగుతూ వచ్చినప్పుడు ఆయన అన్ని విషయాల్ని చెప్పగలిగాడు. అంటే ఒక్క వ్యక్తిని చెప్పగలిగాడు అంటే ప్రతి ఒక్కళ్ళల్లోనూ వాళ్ళ గతాన్ని గురించినటువంటి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి కదా. ఈ జ్ఞాపకాలతో గతంలో మీరు అంటే మీ 4 ఏళ్ల వయసప్పటి నుంచి 70 ఏళ్ల వరకు వచ్చి దాన్ని గుర్తు చేసుకుని దాంతో తాదాత్మ్యం చెందుతున్నారు. కానీ ఇప్పుడు అదే విషయాలను మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళకి ఒక చక్కటి క్లారిటీ వచ్చింది. వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు. అందుచేత ప్రతి మనిషి జీవితంలో కూడా
వెనక్కి వెళ్ళటం అన్నది ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సంతానం ఎప్పుడు కలిగింది, వాళ్ళకి వివాహం ఎప్పుడైంది, ఉద్యోగం ఎప్పుడొచ్చింది, లేదా వ్యాపారాన్ని ఎప్పుడు పెట్టాడు, అట్లా ముఖ్యమైనటువంటి సంఘటనలు అన్నీ కూడా గుర్తు వచ్చే తీరుతాయి. ఎందుచేతను అంటే మీరు గతాన్ని విప్పటం అనేటువంటి ఒకానొక ప్రక్రియను మీరు మొదలు పెట్టేశారు. ఆల్రెడీ మీరు మొదలు పెట్టేశారు. రాత్రి నుంచి ఉదయం దాకా వచ్చారు, ఉదయం నుంచి రాత్రి దాకా వచ్చేశారు. అట్లాగే కొన్ని సంవత్సరాల పాటు వచ్చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఆ స్ఫురణ అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్తాడు. ప్రారంభంలో రాకపోవచ్చు, కానీ మీరు ప్రయత్నం చేస్తూ వస్తే గనక తప్పనిసరిగా ఈ అన్ని విషయాలకి మీరు వెనక్కి రావచ్చు. ఇప్పుడు మీకు ప్రస్తుత పరిస్థితుల్లో మీకు ఉన్నటువంటి అనారోగ్యానికి కారణం బాల్యంలో మీకు ఏర్పడినటువంటి బ్లాక్స్ కావచ్చు. అంటే బాల్యంలో కొన్ని ముద్రలు పడిపోతాయి. అమ్మ కొట్టిందనో, లేకపోతే నాన్న కొట్టాడనో, లేకపోతే టీచర్ కేకలేసిందనో, లేకపోతే స్నేహితుడు ఏదో చేశాడనో, లేకపోతే నాకు కావాల్సింది అందలేదనో, ఇట్లా అనేకమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి జ్ఞాపకాల తుట్టెలు మీ లోపల ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఎప్పుడైతే వదిలించుకుంటూ వస్తారో అప్పుడు ఈ జన్మలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. ఎప్పుడైతే ఆ బాల్యంలో మీలో బలంగా ముద్రింపబడి ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు తొలగిపోతాయి. ఎందుకోసమంటే చిన్న విషయంతోనే పిల్లలు అతి చిన్న విషయంతో ఒక తల్లి కానీ, ఒక తండ్రి కానీ, లేకపోతే స్కూల్లో టీచర్స్ కానీ ఒక్క మాట అంటే వాళ్ళల్లో ఆ టాలెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అన్నారు కాబట్టి నాకు అది లేదు అనేటువంటి విషయాన్ని వీళ్ళు తలకెక్కించుకుని వాళ్ళ జీవితకాలం వాళ్ళు ఆ పని చేయకుండా ఉండటం అనేది జరుగుతుంది. నాకు కూడా ఉంది ఒక విషయం. పాటలు పాడటంలో నేను మా చెల్లెలు ఇద్దరం పాడుతూ ఉంటే అనేవాళ్ళు అంటే నా చెల్లెలు యొక్క గొంతు చాలా బాగుంటుంది అనేవాళ్ళు. నాది బాగుంది బాగాలేదు అనేవాళ్ళు కాదు, కానీ తను మెచ్చుకునేవాళ్ళు. అప్పుడు నేనేం కన్ఫర్మ్ అయ్యాను అంటే ఓహో నా గొంతు బాగోదు కాబోలు అని ఆ రోజు నుంచి నా బాల్యంలో నుంచి ఈ రోజు వరకు నేను అసలు పాటలు పాడటానికి సాహసించలా. ఇది నా బాల్యంలో ఉన్నటువంటి ఒకానొక ముద్ర. ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చానో దాన్ని తొలగించుకోవటం అనేది జరిగింది. కానీ ప్రతి ఒక్కరికి అది సాధ్యం కాకపోవచ్చు. అది మీ లోపల ఉంది అన్న విషయము కూడా మీకు తెలియదు. మీకు తెలియకుండానే ఆ లోపల ముద్రింపబడి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ వెనక్కి వెడుతూ ఉంటారో ఆ లోపల రికార్డ్ అయిపోయి ఉన్నటువంటి ఆ మనస్సులో రికార్డ్ అయిపోయి ఉన్నటువంటి ఆ భావాలు అలా పైకి తెర్లుకుంటూ వస్తాయట. ఆ తెర్లుకుంటూ వచ్చినప్పుడు వాటిని మీరు అలా సాక్షితత్వంతో చూస్తూ ఉండటమే. మళ్ళీ ఇది నాకు కాదు, నా రూపంలో ఉన్నటువంటి వ్యక్తికి జరుగుతోంది అనేటువంటిది ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకుని గనక వెళ్ళగలిగితే 70 సంవత్సరాల వ్యక్తి కూడా తన బాల్యం వరకు వెళ్ళగలుగుతాడు. ఇది ఒక స్వీయ ప్రకటీకరణం. తన లోపల ఉన్నటువంటి వాటిని అతను ప్రకటించుకుంటూ ఉన్నటువంటి విశేషాలు. కాబట్టి ఎప్పుడైతే ఆ వాటిని నీవు ఒక్కసారిగా అలా సాక్షితత్వంతో చూస్తూ ఉంటావో అవన్నీ కూడా నీ లోపల నుంచి వెళ్ళిపోతాయి. మనకి మరణం తరువాత మీరు ఎక్కడి వరకు అయితే చేశారో అక్కడి వరకు మీకు ఏ కర్మ బంధాన్ని మీరు మీతో మోసుకుని పోనవసరం లేదు. అందుకే ఈ సూత్రానికి ఇంతటి ప్రాముఖ్యత అనేది ఉంది. అప్పుడు మీరు ఎలా ఉంటారు? ఇప్పుడు నా బాల్యంలో ఉన్నదంతా వెళ్ళిపోయింది, నాకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వచ్చింది, లేదా నేను సాక్షితత్వంతో ఉండగలుగుతున్నాను. నాకు కోపం అనేది వచ్చినా నేను ఎలా ఉంటున్నాను? సాక్షితత్వంతో ఉండగలుగుతున్నాను. ఇవన్నీ కూడా నీకు ఎప్పుడైతే నీకు అర్థమవుతూ వస్తాయో అప్పుడు నీవు ఎలా ఉంటావు అంటే ఈ మనిషిగా ఉండవు. నువ్వు ఒక వేరే అయిన మనిషిగా, ఒక ప్రత్యేకమైనటువంటి మనిషిగా నువ్వు ఉండగలుగుతావు. ఇది తేలికైన ప్రక్రియ అంటే తేలికైందే, కష్టమైన ప్రక్రియ అంటే కష్టం కూడా కావచ్చు. కానీ ప్రయత్నిస్తే గనక మనం
తప్పనిసరిగా ఆ వెనక్కి వెళ్ళటం అనేది మనం చేయగలం. ఇక్కడే మనం ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. మనకి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అనేది కూడా ఒకటి ఉంది. మీరు మీకు మీకు కూడా తెలిసే ఉంటుంది ఇది అందరికీ కూడా. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే మనల్ని వాళ్ళు మన మన కాన్షియస్నెస్ని వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకుంటారు. తెచ్చుకొని తెచ్చుకునేంత వరకు అంటే నేను అంగీకరిస్తేనే వాళ్ళు నన్ను పాస్ట్ లైఫ్లోకి పంపగలరు. నేను అంగీకరించకపోతే వాళ్ళు నన్ను పాస్ట్ లైఫ్లోకి పంపలేరు. ఓకే, ఆ పాస్ట్ లైఫ్లోకి పంపేటప్పుడు వాళ్ళు కూడా ఇలాగే మిమ్మల్ని గైడ్ చేస్తూ వస్తారు. ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు 40 ఏళ్ల వ్యక్తి అనుకోండి, నువ్వు ఒక 10 సంవత్సరాలు వెనక్కెడుతున్నావు అని చెప్తారు. ఈ 10 సంవత్సరాల వయసు ఈ 10 సంవత్సరాల పీరియడ్లో నీకు ఏమేమి భావాలైతే ఉన్నాయో, వేటితో నువ్వు బందీ అయిపోయి ఉన్నావో, వేటి నుంచి నీవు బయటకు రాలేకపోతున్నావో, అప్పుడు ఆ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ చేస్తున్నప్పుడు అవి బయటకు వస్తాయి. ఎప్పుడైతే బయటకు వస్తూ ఉంటాయో అప్పుడు నీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు పంపిస్తారు. ఆ 20 ఏళ్ల నుంచి మళ్ళీ 10 సంవత్సరాల వరకు పంపిస్తారు. ఈ పంపించినప్పుడు మీ లోపల ఉన్నటువంటి ఏవైతే ముద్రింపబడి బలమైనటువంటి గాయాలుగా ముద్రింపబడి ఉన్నాయో అందులో కొన్ని ఆ సమయానికి కొన్ని మాత్రమే బయటకు వస్తాయి. ఆ కొన్నింటి వలనే మీరు ఇక్కడ మీ ప్రస్తుతం ఉన్నటువంటి జీవితంలో దీనికి సంబంధించి నువ్వు ఇక్కడ ఏదైతే అనుభవిస్తున్నావో ఈ పాస్ట్ లైఫ్లోకి వెళ్ళి దాన్ని గమనించటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ నొప్పి నుంచి నీకు విముక్తి చెందిపోతావు అన్నమాట. ఇదే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అనేది కూడా. అందుచేత అది వాళ్ళు ఉన్నప్పుడే, ఆ రిగ్రెషన్ థెరపీ చేసేవాళ్ళు ఉన్నప్పుడే చేయగలం, లేదు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడే చేయగలం. అంతేకాదు అది ప్రతిరోజు మనం వెళ్ళలేము. అది కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి ప్రయత్నమే. కానీ ఇది నీవు వెనక్కి వెళ్ళేటువంటి విషయము. ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని ఒక్కదాన్ని కనుక మీరు తీసుకుంటే చాలా మీ జీవితమే మారిపోతుంది. మీరు వేరే మనిషిగా అవుతారు. ఇంకా అప్పటి నుంచి ఏం చెప్తాడంటే ఈ సూత్రం ఇంకా ఇక్కడితో అవ్వలేదు. ఇంకా ఏం చెప్తాడు అంటే బాల్యం అనుకున్నాం కదా, అంటే 5 సంవత్సరాల వయసు దాకా అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడి వరకు నీకు చెయ్యటం అనేది నీకు ఎప్పుడైతే వచ్చేసిందో ఇప్పుడు నువ్వు ఈ 5 సంవత్సరాల వయసు అప్పటి నుండి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన క్షణం ఉంటుంది కదా, అప్పటిదాకా కూడా నీవు వెనక్కి వెళ్ళగలవు. ఇది సాధ్యమా అండి? అసలు అంత పసిబిడ్డ కదా, అంటే సంవత్సరం అప్పటి నుండి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పటి నుండి 5 సంవత్సరాల దాకా అంటే అసలు ఏం గుర్తుంటుందండి అన్న ప్రశ్న వస్తుంది కదా. కానీ కానే కాదు. నువ్వు ఇక్కడి దాకా ఎప్పుడైతే విప్పుకుంటూ వెళ్ళగలిగావో అప్పుడు నీకు ఆత్మపరంగా అవన్నీ కూడా నీకు తెలిసే ఉంటాయి. అంటే నీ మనస్సులో అవి ముద్రింపబడే ఉంటాయి. కాబట్టి నీవు ఎక్కడి దాకా వెళ్ళగలుగుతావు అంటే తల్లి గర్భంలోంచి బయటికి వచ్చేదాకా కూడా నీవు వెళ్ళగలుగుతావు. అప్పుడు అది ఇంకా అత్యంత కీలకమైనటువంటి విషయం అని చెప్తాడు. ఆ 5 సంవత్సరాల వయసు అప్పటిది కూడా అత్యంత కీలకమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు ఈ సూత్రం ద్వారా మనం ఈ వెనక్కి రావటం అనేదాన్ని మనం గనక ప్రాక్టీస్ చేస్తూ వస్తే ఎవ్వరి యొక్క సహాయం లేకుండా, ఎవ్వరి యొక్క సహాయం కూడా లేకుండా రాత్రి నిద్రించినప్పుడు నిద్రపోతూ ఉదయం నుంచి రాత్రి దాకా ఇవి నీకు అలవాట్లోకి వచ్చిన తర్వాత ఒక ఖాళీ సమయాన్ని చూసుకుని మరికొంత వెనక్కి, అక్కడి నుంచి ఇంకో 10 సంవత్సరాలు వెనక్కి, అట్లా ఇంకో 10 సంవత్సరాలు వెనక్కి వెళుతూ నీవు తల్లి గర్భంలోంచి బయటికి వచ్చేదాకా నీవు వెళ్ళగలవు. అక్కడ ఉన్నటువంటి సకల విషయాల నుంచి నీవు బయటికి రాగలవు. అప్పుడు నీవు వేరే అయిన ఒక అద్భుతమైనటువంటి మనిషిగా నువ్వు తయారవుతావు. మరి ఈ సూత్రం యొక్క కొనసాగింపు
వచ్చే ఎపిసోడ్లో మనం చేసుకుందాం. మరి ఇప్పటితో ఈ ఎపిసోడ్ని ముగించుకుందాం. ధన్యవాదాలు.